శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆ మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే సత్తుతోడి సంగము కేవలము మన ప్రమేయము చేత రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? సత్పురుష సాంగత్యంలోంచి వస్తుంది. సత్పురుషుడంటే ఎవరు? సర్వకాలములయందు భగవంతుణ్ణి స్మరిస్తూ సత్తుని తెలుసుకుని తాను కూడా సత్తుగా మారడానికి ప్రయత్నము చేసి ఆ భావనని పొందినవాడు. లేదా కనీసంలో కనీసం అంతటి మహాపురుషులు ఇవాళ ఎక్కడ దొరుకుతారండి అని మనం అనుకుని బెంగ పెట్టేసుకుని వెనక్కి పడిపోయి అలాంటి వాడు దొరకడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాం, గొడవ వదిలిపోతుందని బెంగ పెట్టేసుకోకుండా కనీసం భగవన్మార్గములో నడిచేటటువంటి వాడు అయితే ఇక్కడ రామకృష్ణ పరమహంస ఒక హెచ్చరిక చేస్తారు. భగవన్మార్గములో నడిచినట్టుగా కనపడిన వాడెల్లడూ భగవన్మార్గమునందు నడిచిన వాడు కాడు. దంభం ఒకటి ఉంటుంది, దిక్కుమాలిన దంభం. అది కొంగ దంభమునకు ప్రసిద్ధి. తెల్లగా ఉంటుంది, ఒంటికాలి మీద ఉంటుంది, నీళ్లలో కూర్చుంటుంది. చెంచువు దీటిపక్షముల జల్లున విచ్చి కుప్పించిన బంబుపైకెగసి రోషణ భీషణ భక్తుడై విజృంభించి గరుచ్చమీరమున భిన్నములై తరులోలి కూలగా మించి బకాసురుండిసిపట్టెను సహిష్ఠుని చిన్ని కృష్ణుని అంటారు పోతరగారు. ఆ కొంగ జపం చేసుకుంటున్న దానిలా ఉంటుంది, కానీ దాని దృష్టి ఎప్పుడు చేపల్ని మింగడం మీద ఉంటుంది. రాబందు ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంటుంది, దృష్టి కుళ్ళిన శవాల మీద ఉంటుంది. కానీ భూమిని అంటిపెట్టుకున్నట్టుగానే ఉండొచ్చు ఒకటి, బురదలో ఉంటుంది. కానీ తామర పువ్వు ఎప్పుడు సూర్యుణ్ణి మాత్రమే చూసి సూర్యుడి సంబంధంతో వికసిస్తుంది, ముకుళించుకుంటుంది. అందుచేత మహాపురుషుడన్నవాడు ఆడంబరమును బట్టి వేషభాషణములను బట్టి కనిపెట్టలేడు. భగవాన్ రమణులు అద్భుతమైన మాట ఒకటి చెప్తారు. గురువు ఎక్కడ దొరుకుతాడో తెలుసా అని అడిగారు. గురువు ఎక్కడ దొరుకుతాడు? గురువు కూడా సమస్త ప్రపంచములో ఒకడిగా కలిసి ఉంటాడు. నేను గురువుని అని గురువు ప్రకటించుకొనడు. గురువుని ఎలా గుర్తుపట్టాలి అంటే మంత్రరాజమిదం దేవి గురురిత్యక్షరద్వయం శృతి వేద పురాణానాం సారమేవన సంశయ. ఆ గురువు మంత్రమై నిలబడిపోతాడు. ఆయన ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రాశ్రయస్తుతి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురిత్యభిధీయతే. ఆ గురువు ఎన్నడూ వైభవాన్ని లేకపోతే కీర్తి కండూతితోటి లేకపోతే ఏదో ద్రవ్యార్జన కోసమని తిరిగినటువంటి గురువు కాడు. రమణులు అంటారు, గురువు ఎక్కడుంటాడు? సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది. సాలగ్రామం కావలసినటువంటి వాడు తులసి కోటలో వెతికితే దొరకదు. సాలగ్రామం ఎక్కడ వెతకాలి? రాళ్లలోనే వెతకాలి. వెతికి రాళ్లనన్నింటినీ తోసేసి సాలగ్రామాన్ని తెచ్చుకోవాలి. మిగిలిన రాళ్లు రోడ్డు పక్కన ఉంటాయి. సాలగ్రామం పూజలు అందుకుంటుంది. సమస్త మనుష్య కోటిలోనే గురువు కూడా కలిసిపోయి ఉంటాడు. గురువు అని గుర్తుపట్టడానికి వేరైన రీతిలో ఏం ఉండడు, అందరిలో కలిసి ఉంటాడు. భాగవతం దశమ స్కందంలో పోతన గారు అద్భుతంగా చూపిస్తారు. పదముల సంఖ్యలనిడుకొని మదితలచుచు సూరసుతుడు ముందరివోలెన్
కుదురు కల రీతి దేహము కదిలించుచు నురకుండే గురువరతంబున్నన్నారు. ఏమండి, ఆనాడు కృష్ణ భగవానుడు జన్మించినప్పుడు తలుపులు తెరుచుకున్నాయి, సంకెళ్ళు తెగిపోయాయి, తాళాలు ఊడిపోయాయి. ఆశౌరికి తెరవసగను ప్రకాశోత్తత తుంగ భంగ ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇటువైపు నుంచి అటువైపుకెళ్లి పిల్లని పడుకోబెట్టి పిల్లని తెచ్చి అక్కడ పడుకోబెట్టుకున్నటువంటి వసుదేవుడు లోపలికి రాగానే తలుపులు మూసుకున్నాయి, సంకెళ్ళు పడ్డాయి, తాళాలు పడ్డాయి. కాని వసుదేవుడి చేతులకి కాళ్ళకి మాత్రం ఒక్కసారి కూడా వచ్చి బంధనములు తగులుకోలేదు. అవి వసుదేవుడే వేసుకున్నట్ట. వేసుకుని ఇంతకుముందు కూడా బంధనములు వేసినప్పుడు కంసుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. కాని ఇప్పుడు తను తగిలించుకున్నవి, కంసుడు తగిలించినవి కావు. గురువు కూడా సంసారమునందే ఉన్నట్టుంటాడు, కాని గురువు సంసారమునందు ఉండడు. పడవలోకి నీళ్లు మనకొచ్చాయి, నీటిలో పడవ ఆయనగా ఉంటాడు. అందుకని సాలగ్రామము రాళ్లలో ఉన్నట్టు సంసారమునందున్నట్టుగా కనపడుతుంటాడు. కనపడుతూ లోపల చేస్తూ ఉంటాడు చెయ్యవలసినదంతా. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి అని ఆ గురువు యొక్క స్థితి ఎలా ఉంటుందో, అతను ఎంత ఉపాసన బలంతో ఉంటాడో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చూపిస్తారు. అందుచేత అదిగో అటువంటి గురువు, అటువంటి సత్పురుషుని యొక్క సంగము కలిగిందా, ఆయన ఏం చేస్తాడు? అటువంటి సత్పురుషుడు వేరొక విషయం గురించి మాట్లాడటం. ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఊపిరి తీస్తే భగవానుడు, ఊపిరి విడిచిపెడితే భగవానుడు. అందుకే కృష్ణుడు వెన్న మాత్రమే దొంగిలిస్తాడు. వెన్నంటే ఏమిటి? నీళ్లలో వేస్తే తేలుతుంది, అగ్నిహోత్రాన్ని చూస్తే కరుగుతుంది. సంసారమునందు ఉంటే వంట పట్టక పైకి తేలిపోయి ఉంటాడు. భగవంతుని నుంచి ఎడబాటు కలిగినట్టుగా అనిపించిందా స్వరూప నాశనం అయిపోతుంది. అసలు ఈ దేహంతో కూడా నిలబడలేడు, అంత ఆర్తి చెంది ఉంటాడు. అదిగో అటువంటి స్వరూపమును పొందినవాడు ఎవరున్నాడో అటువంటి సత్పురుషుని యొక్క మాట ఒక్కసారి చెవిన పడిందా, రమణులు అంటారు గురువు మాట సింహనాదము అంటారు. సింహము ఒక్కసారి ఏనుగు కలలోకి వచ్చిందా, ఇక ఏనుగు పడుకోదు. అలాంటిది సింహమే వచ్చి ఒక్కసారి గర్జించిందా, ఇంకా ఏనుగు నిద్రపోతుందా? ఇక నిద్రపోదు. సింహమునకు ఒక్కదానికే ఒక అలవాటు ఉంటుంది ప్రపంచంలో, మిగిలిన వాటికి ఉండదు. సింహావలోకనము అంటారు. సింహము పరాక్రమము చేత అన్ని జంతువుల కన్నా శక్తివంతమైనది. సింహం జూలు నుంచి వచ్చే వాసన, సింహము నడక, సింహము టీవీ, సింహ గర్జన వింటే చాలు, సింహపు పాద ముద్ర చూస్తే చాలు పారిపోతాయి జంతువులు. అలాంటి సింహం ఎప్పుడూ కూడా నేనింతటి దాన్ని అని అహంకారంతో వెళ్ళదు. 10 అడుగులు వేస్తుంది, వెనక్కి తిరిగి ఒకసారి చూస్తుంది, చూసి కలయ తిరిగి చూసుకుంటుంది, మళ్ళీ 10 అడుగులు వేస్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ సింహావలోకనమన్న అలవాటు ఎవరికి ఉంటుందో తెలుసా అండి? ఒక్క గురువులకు ఉంటుంది. వారు ఇంతటి వారని ఎంతమంది అన్నివ్వండి, నా నడకలో ఇటువంటి పొగట్టల చేత ఎక్కడైనా భంగపాటు వస్తోందా, అహంకారం వస్తోందా అని ప్రతి క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటుంటారు గురువులు. అటువంటి సత్పురుషుడితోటి ఒక్కసారి సాంగత్యం వచ్చిందనుకోండి, అటువంటి మహాపురుష సంశ్రయణము కలిగిందనుకోండి, కలిగితే ఏమవుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వం. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన కేవలము మాట్లాడేది భగవత్ సంబంధమైన విషయమును మాత్రమే మాట్లాడతాడు. మాట్లాడితే ఏమవుతుంది? ఎన్ని పుస్తకాలు చదివినా రానటువంటి విషయములు ఒక సత్పురుషుడితోటి కలిసి సహజీవనం చేస్తే వస్తాయి. కానీ ఎంతటి వారవనివ్వండి, ఎంత సత్పురుషులతో కలిసి తిరిగినప్పటికీ కూడా మారని వారు ఒకరు ఉండొచ్చు, కానీ సాధారణంగా తక్కువ. ఎక్కడో తప్ప వర్షము పడితే ప్రపంచంలో ఉండేటటువంటి చెట్లన్నీ చిగురుస్తాయి, ఆఖరికి విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. కానీ అదేమి ప్రారంధమో, జిల్లేడు చెట్టు మీద వర్షం పడితే ఆకులన్నీ రాలిపోతాయి, అది చిగురి పెయ్యదు, వర్షానికి ఉన్న ఆకులు రాలిపోతాయి. అలా పాషండుడైన వాడు ఉంటాడు, వాడికి మాత్రం ఎంతటి వారితో కలిసి తిరిగినా వాడి భావనలో మార్పు రాకపోవచ్చు. అటువంటి వారి దృష్టాంతములను తీసుకొచ్చి
సాధారణ సిద్ధాంతంగా చెప్పి మారని వాళ్ళు ఉన్నారు కదండి అనడానికి వీల్లేదు. సాధారణంగా సత్పురుషుడితోటి సాంగత్యము చేత ఎంతటి వారు మారతారు. ఏమిటి సత్పురుషుడంటే ప్రధానమైనటువంటి లక్షణం ఎక్కడ చెప్పారో తెలుసా అండి? వారు దేనికి మాట్లాడని వాడు. తీసుకొచ్చి కనకాభిషేకం చంద్రశేఖర పరమాచార్యుల వారిని ఒకసారి కనకాభిషేకం చేస్తా ఉన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, నాకు వద్దు కనకాభిషేకం అన్నారు. అలా కాదు, మీకు కనకాభిషేకం చెయ్యాలన్నారు. పట్టు పట్టారు. బలవంత పెడితే ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే వారిని తీసుకెళ్లి ఎక్కడ చెయ్యమంటారు మహాప్రభు అని అడిగారు. అడిగితే పరమాచార్యుల వారు ఒక వింతైన కోరిక కోరారు. నన్ను కంచిలో కామాక్షీదేవి ఆలయంలో ఉన్నటువంటి సరోవరపు నీటిలో కూర్చోపెట్టి నాకు కనకాభిషేకం చెయ్యండి అన్నారు. ఆ బంగారు రజను తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేస్తున్నారు. చేస్తుంటే చేసేవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారో చూడండి. బంగారంతో కదా అభిషేకం చేస్తున్నాం, ఆ రజను నీళ్లలో పడి అటు ఇటు పోతుందేమోనని వారికి వేసినటువంటి సింహాసనానికి కింద ఒక పెద్ద బట్ట ఒకటి పరిచారు. అంటే వీరి మించి పడినటువంటి ఆ బంగారు రజను కిందకి దిగి ఆ బట్ట మీద పడితే పరమాచార్యుల వారికి కనకాభిషేకం అయిపోయి గట్టెక్కేసిన తర్వాత కుర్చీ తీసేసి చేపల మూట పట్టుకొచ్చినట్టు ఆ గుడ్డ పట్టుకొచ్చి అందులోంచి రజను ఏరేసుకుని ఇంకో పనికి వాడుకుందామని. కానీ అంతా అయిపోయిన తరువాత పరమాచార్యుల వారు గట్టెక్కుతుంటే వాళ్ళు జాగ్రత్తగా దుప్పటి ఎత్తుతున్నారు. పరమాచార్యుల వారు అన్నారు, నా కాళ్ళ కింద దుప్పటి తగిలినప్పుడే నాకు అర్థమైంది మీ ప్రణాళిక. నేను అడిగింది అక్కడ చెయ్యమన్నది ఆ బంగారము ఆ కోనీటిలో కలిసిపోవాలని. అందుకని పైన అభిషేకము జరుగుతున్నప్పుడే నేను పాదములతో రజను తన్నేశాను. అక్కడేముండదు, దుప్పటి ఎత్తుకురండి అన్నారు. అందుచేత సామాన్యుడి స్థితి అలా ఉంటుంది, మహాపురుషుడి స్థితి అలా ఉంటుంది. మహాపురుషుల యొక్క స్థితి అనడానికి గుర్తుపట్టడానికి వాల్మీకి మహర్షి మనకు ఒక గొప్ప శ్లోకం ఒకటి ఇచ్చారు రామాయణంలో. అయోధ్యకాండలో అచచ ఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః అని అందులో ఎంత చిత్రమైన మాట మాట్లాడారంటే భరతాయ అప్రమేయాయ గుహో దహనగోచరః అన్నారు. లక్ష్మణుడు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కేవలం ఆటవికుడైనటువంటి గుహుడు రామలక్ష్మణులిద్దరికీ కూడా ఆతిథ్యం ఇచ్చాడు. రామలక్ష్మణులు గంగ దాటి వెళ్లిపోయిన తరువాత మరునాడు ఎప్పుడో కొంతకాలానికి భరతుడు వచ్చాడు. భరతుడు లక్ష్మణుడికి తోడపుట్టినవాడు. లక్ష్మణుడు మహాత్ముడు. ఎందుచేత మహాత్ముడు? లక్ష్మణుడు మహాత్ముడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న. లక్ష్మి అన్న మాట దేని వల్ల వచ్చిందంటే లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళినా ట్రావెలర్స్ చెక్సో లేకపోతే ఏటీఎం కార్డులో పట్టుకెళ్లేవాడే కాదు. ఆయనకున్న లక్ష్మి నిరంతర కైంకర్య లక్ష్మి, భగవత్ సేవ చెయ్యడంలో ప్రధానమైనటువంటి లక్షణం కలిగిన వాడు. అటువంటి లక్ష్మణుడి గురించి భరతుడికి గుహుడు చెప్పాట. గుహుడు చెప్పడం ఏమిటి? తోడపుట్టినవాడు లక్ష్మణుడు ఎటువంటి వాడో భరతుడికి తెలుసా? ఒక్క రాత్రి రామలక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి గుహుడికి తెలుసా? కానీ ఒక్కరోజు రాత్రి లక్ష్మణుడితో గడిపినటువంటి గుహుడు లక్ష్మణుడి యొక్క గొప్పతనాన్ని ఆనందంతో భరతుడికి చెప్తుంటే భరతుడు పొంగిపోయి విన్నట్ట. ఏమిటా శ్లోకంలో ఉన్నటువంటి రహస్యార్థం? భగవంత్ సంబంధమైనటువంటి విషయమును చెప్పేటటువంటి వక్త ఎవరైతే ఉన్నారో అటువంటి వక్తకి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము భగవంతుని కథ చెప్పడమునందు ఇతరమైన ఆకర్షణ ఏదీ లేక నిండిపోయిన బింది తనలో నీటిని ఇమిడ్చుకోలేక అంచుల వెంట నీరు కారిపోయినట్టు భగవంతుని యొక్క గుణములను తాను వినడం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాక్కులై నోటి వెంట ప్రవహిస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించనటువంటి వాడై భగవత్కథని చెప్పకుండా ఉండలేక చెప్పినవాడు వక్త. అరేరే మా స్వామి కథ చెప్తున్నారు, అది వినకుండా ఉండలేనని వచ్చి విని పొంగిపోయి దాంట్లో ఉన్నటువంటి లోపమును కూడా చూడకుండా చాలు చాలు నా స్వామి మాటలు ఇవాళ నా చెవిన పడ్డాయని పొంగిపోయి వెళ్ళిపోయిన వాడు శ్రోత. ఇటువంటి వక్త ఇటువంటి శ్రోత ఎక్కడ కలిశారో అది క్షేత్రము. అక్కడ భగవంతుడు పొంగిపోతాట. పొంగిపోయి భగవంతుడే వచ్చి కూర్చుంటే చూడండి రా, మీ అందరూ రామాయణం వింటున్నారు కదా, ఇదిగో వచ్చానని రాముడు వచ్చాడనుకోండి, నిజంగా అలాంటి వక్త అలాంటి శ్రోత కలిసిన చోట ఎలా ఉంటుందంటేట సభికులు లేచి రామ కాసేపు అలా కూర్చో, నీ కథ బాగుంది, ఏడు మధ్యలో లేచి రామ నేను వచ్చానంటావు అంటారట. రాముడే వచ్చినా విష్ణువే వచ్చినా శివుడే వచ్చినా ఆ కథకున్న గొప్పతనం ఆ స్వామి యందు కూడా ఉండదు. ఆ దర్శన ప్రీతి
ఇది అటువంటి వాడెవరున్నాడో, అగ్నిహోత్రము వంటి తన వాక్కుల చేత అజ్ఞాన లంపటాన్ని విరమగలిగిన వాడెవరున్నాడో వాడు గురువు, వాడు సత్పురుషుడు. పరమహంస రామకృష్ణ పరమహంసే చెప్పాలి, ఉదాహరణలు చెప్పాలంటే మహానుభావుడు. ఆయన ఒక మాట చెప్తుండేవారు, నీ స్వస్వరూపాన్ని చూపిస్తాడు, స్వస్వరూపాన్ని చూపిస్తాడంటారు కదా, ఎలా చూపిస్తాడు స్వస్వరూపాన్ని గురువు? నిజంగా పరమహంస వారి పాదములకు ఎన్ని మాటలు శిరస్సు పాటించి నమస్కరించినా రుణం తీరదు. ఎంత గొప్ప గొప్ప విషయాల్ని చిన్న కథల్లో చెప్పారండి మహానుభావుడు. ఒకనాడు ఒక పెద్ద పులి నిండు గర్భిణి అయి ఒక గొర్రెల మంద వెనకాతల ఒక గొర్రె పిల్లని పట్టుకోవడం కోసమని పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటిని దాటబోతూ దూకబోయింది. దూకి గొర్రెని పట్టుకోపోయింది. కానీ ఏటిలో ఉన్నటువంటి ఒక బండరాతికి దాని కడుపు కొట్టుకోవడం చేత గర్భస్రావమై ఆ పులిపిల్ల బయటపడింది. పులి మరణించింది. కానీ ఈ పులిపిల్ల గొర్రెల మందలో కలిసిపోయింది. కలిసిపోయి ఆ గొర్రెల మందతో పాటు తిరుగుతోంది. గొర్రెలు గడ్డి తింటున్నాయి, పులిపిల్ల కూడా గడ్డి తింటోంది. గొర్రెలన్నీ అరుస్తున్నాయి, పులిపిల్ల కూడా అరుస్తోంది. గొర్రెలన్నీ భయపడుతున్నాయి, పులిపిల్ల కూడా భయపడుతోంది. ఒకనాడు ఒక పెద్ద పులి ఈ గొర్రెల మంద మీదకి వేటకొచ్చింది. వేటకొచ్చి పరిగెత్తుకొస్తుంటే గొర్రెలన్నీ అరుస్తూ పరిగెడుతున్నాయి. ఈ పులి కూడా పరిగెడుతోంది. పెద్దదైంది అయినా పరిగెడుతోంది. ఎందుకని గొర్రెలతో తిరిగింది, గొర్రెతనమే వచ్చింది, పరిగెడుతోంది. ఈసారి పులి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నేను తిరిగితే గొర్రెలు పరిగెత్తాలి, పులి పరిగెడుతోంది ఏమిటనుకుంది. అనుకుని గొర్రెల్ని వదిలి పులి దగ్గరికి వచ్చి పులిని పట్టుకుంది. నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. ఇది నేను గొర్రెని కదా అంది పులి. నువ్వు గొర్రెవేమిటి, నువ్వు పులివి అంది పులి. నేను పులిని కాదు మహాప్రభు, నువ్వు నన్ను తినేస్తావు, నన్ను చంపేస్తావని గొర్రె ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తోంది. అయ్యో ఏడుస్తాయేమిటి, ఏడిచేది గొర్రె, తినబడేది గొర్రె, పిరికితనం గొర్రె, ధైర్యానికి నువ్వు, తినేది నువ్వు, ఆనందం నువ్వు, ధైర్యం నువ్వు, స్థైర్యం నువ్వు, పులివి నువ్వు, నువ్వు గొర్రెవి కావు. నేను బాబాయ్ గొర్రెనే అంటోంది. రా నీకు చూపిస్తా, నాకు నీకు తేడా ఏముంది, నన్ను చూసావు కదా, నిన్ను చూసుకో నీళ్ళలో. ఓ చెరువు దగ్గరికి వెళ్ళి చూపించింది. చూసుకుంది. హా నేను నీలా ఉన్నానే అంది. ఇప్పుడు తినిదిగో మాంసం ముక్క పెట్టింది నోట్లో. అమ్మో గడ్డి తప్ప నాకేం అలవాట్లేదు బాబోయ్ అంది. తినో, ఇది నీ జాతి లక్షణం. అబ్బో చాలా బాగుందండి. కాస్త నెత్తురు నోట్లో పోసింది. నాకెలా ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు పులి గొర్రె, పులి పులైపోయింది. గొర్రె పులైందా, పులిని పులి పులిగా తెలుసుకుందా? పులి తనని పులిగా తెలుసుకుంది. పులి గొర్రెగా భ్రాంతి పడింది. నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు జీవుడవని భ్రాంతి పడుతున్నావు. తత్వమసి అది నువ్వై ఉన్నావు. కానీ నీ భ్రాంతి చేత, నీ అవిద్య చేత, నీ అజ్ఞానము చేత, నీ పిరికితనం చేత నువ్వు నిన్ను జీవుడిగా చూసుకుంటున్నావు. ఒక్కసారి గురువాక్యం వచ్చి అగ్నిహోత్రం తగిలినట్టు తగిలిందా, అజ్ఞానము పటాపంచలై విచ్చిపోతుంది. అందుకే పెద్దలు ఎవరైనా ఏదడిగారో తెలుసా అండి? స్వామి మాకేం అక్కర్లేదు, మాకేం కావాలో తెలుసా? మనుష్య ఉపాధిలోకి వచ్చాం గనక మాకు సర్వకాలములయందు బ్రహ్మమునందు చెరించి బ్రహ్మమునందు భక్తి కలిగినటువంటి మహాపురుషులైనటువంటి వారితో సాంగత్యమును మాకిప్పించు. జీవితంలో దేన్నైనా విడిచిపెట్టేసుకోవచ్చు, పర్వాలేదు, పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ దొరకక ఒక భగవద్భక్తుడితోటి స్నేహం కాని దొరికిందా, ఏదైనా వదిలి దాన్ని మాత్రం వదలకు. వాడు నిన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడు భగవద్ అనుగ్రహంగా నీకు దొరికాడు. ఆ స్నేహాన్ని మాత్రం కాపాడుకో. ఈ మాట నేను చెప్పట్లేదు, ఎవరడిగారో తెలుసా అండి? భాగవతంలో దశమస్కందంలో మాలాకారుడని ఉన్నాడు మహానుభావుడు. ఆ మాలాకారుడింటికి, సుధాముడింటికి భగవానుడు కృష్ణుడు బలరాముడితో కలిసి తనంత తానుగా వెళ్ళాడు. వెళ్ళి సుధామా నాకు పూలమాలలు ఇస్తావా అన్నాడు. చేసేది ఎవరికి సేవ చేస్తున్నాడు? కంసుడికి సేవ చేస్తున్నాడు. మాలలు అల్లేది ఎవరికి అల్లుతున్నాడు? కంసుడికి అల్లుతున్నాడు. ఉన్నది ఎవరి రాజ్యంలో ఉన్నాడు? కంసుడి రాజ్యంలో ఉన్నాడు. కానీ లోపలెవరిని ఆరాధిస్తున్నాడు? భగవానుణ్ణి ఆరాధిస్తున్నాడు. నువ్వు మనస్సుకి కట్టుబడి ఉండొచ్చు, సంసారమునందు ఉండొచ్చు, కానీ భగవంతుడికి నువ్వు నిజాయితీతో విధేయుడవై ఉండిన నాడు నీకు భయం ఎక్కడుంది? కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు. నాకు తెలుసు నువ్వు పరాత్పరుడవు అన్నాడు. అని ఆయన మెడలో పుష్పహారములు వేసి ఆయన పాదముల మీద పుష్పములుంచి పొంగిపోయాడు. కృష్ణుడు అన్నాడు, సుధామా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈ పద్యం పెద్దలైన వారు కూడా పూజలో కూడా విజ్ఞాపన చేసుకుంటారు. ఏమడిగాడో తెలుసా అండి మాలాకారుడు ఆ రోజున? నాకు వంశమి, నాకు పిల్లల్ని, నాకు ఐశ్వర్యమి, నాకు 12 బంగళాలి, నాకు పెద్ద ఉద్యోగమి ఇవి అడగలేదు.
నాకు కావలసింది ఏమిటో తెలుసా తండ్రి? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యం నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నేను బ్రతికున్నన్నాళ్ళు, ఈ ఉపాధిలో ఊపిరున్నన్నాళ్ళు ఈ శరీరము దేనికి ఉపయోగపడాలి? నీ పాద కమల సేవయు, నీ పాదములకు పొంగిపోతూ 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 అది చేసేది రిచువలిస్టిక్ పూజ అంటారు. ఎప్పుడైపోతుందిరా పూజ? 7:30 అయిపోయింది, ఇవాళ శనివారం, సుప్రభాతం చెయ్యాలి, ఇదో అలవాటు పెట్టుకున్నాను, దిక్కుమాలిన అలవాటు, విష్ణు సహస్రం ఒకటి చెయ్యాలి, ఇంకా అరగంట పట్టేస్తుంది, అవతల ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అక్కడ కూర్చుని ఇంకా విష్ణు సహస్రం ఏమిటో శ్రీ మహావిష్ణువే విన్నాయనకి అర్థమవుతుందో నాకు అనుమానం. విశ్వం అన్న మాట ఒకటే మనకు అర్థమవుతుంది. విశ్వం విష్ణు పుష్కారభూత భవ్యభద్రవం. మళ్లీ వాడు ఊపిరి తీసేటప్పటికి 2 నిమిషాల్లో మనం ఆలిగరి సాంగీ సంగీ చక్రీ శ్రీమానారాయణ విష్ణువాసుదేవో భ్రష్టుడు అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు అంతే చాలని భగవానుడు కూడా బెంగబెట్టేసుకునేటట్టు ఏడ్చాడా? ఆయనకేం లోటా నువ్వు చదవకపోతే? అందుకే పెద్దలు అన్నారు, నీకంత టైం లేకపోతే అలా నువ్వు కంగారు పడిపోయి అయ్యో సహస్రం చదివేశానని అలా దిక్కుమాలిన చదివేం చదివేయక్కర్లేదు. నీకు అంత టైం లేకపోతే పెద్దలకి తెలుసు మన సంగతులు వాళ్ళకి. అందుకని మనకి ఎలా క్లాసుల్లో అన్ని క్వశ్చన్లు చదువుకోలేని వాడికి కొన్ని పాఠాలు చదువుకోవడం, అన్ని పాఠాలు చదవలేని వాడికి కొన్ని క్వశ్చన్లు చదువుకోవడం, అన్ని క్వశ్చన్లు చదవలేని వాడికి గెస్ క్వశ్చన్లు చదువుకోవడం, అవి చదువుకోలేని వాడికి బిట్ పేపర్లో ఆన్సర్ చేసుకోవడం, అది లేని వాడికి ఇన్విజిలేటరే చెప్పుకోవడం, ఇంకా చేత కాకపోతే ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చుకోవడం, ఇంకా కాకపోతే ఇన్స్టెంట్ పెట్టుకోవడం, ప్రభుత్వ గిఫ్ట్ గా అందరినీ పాస్ చేసేయడం. ఇలా వచ్చినట్టే భగవానుడు కూడా పాపం ఎన్ని బైపాసులు ఇచ్చాడు. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఫోన్లేరా బాబు అలా వనమాలిగిరి సంగీ శంకీ చక్రీ చనందకి మాత్రం చదవకు. శ్రీరామ 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 అని భక్తితో అనరా. నువ్వు ఏది చేసినా భక్తితో చెయ్యి. నీ పాద కమల సేవయు అంటే పట్టుకెళ్ళి గవ్వ 2 పువ్వులు ఆయన పాదాల మీద ఇలా విసిరి పారేయమనే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు నిజంగా సేవ చేయడం అంటే ఏమిటో, పూజ చేయడం అంటే ఏమిటో. ఎక్కడ శంకరులండి, జగద్గురువులు, సాక్షాత్తు శంకరుడు. ఆయన అంటారు, కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కరణతయా అని. అమ్మా పిబేయం విద్యార్థి, నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు? నేను బంగారు పాత్ర పట్టుకొచ్చి నీ పాదాల కింద పెట్టి ఆ పాదాల మీద నేనేమో నీళ్లు పోసి నీ పాదములు 2 కడిగితే ఆ పాదములకు ఉన్నటువంటి పసుపు లత్తుక నీళ్లలో కడిగితే దివ్యమైనటువంటి పరిమళంతో ఆ నీళ్లు సుగంధము వెదజల్లుతుంటే ఆ బంగారు పాత్రని అక్కడ పెట్టి అందులోంచి ఉద్ధరిణితో కాసిని నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఇవి మా అమ్మ చరణోదకమని చెప్పి కన్నులకు అద్దుకుని సువాసనలు గుబాళించేటటువంటి ఆ నీటిని మనసారా నేను ఇప్పుడు లోపలికి పుచ్చుకుంటానమ్మా, నేను ఇప్పుడు కడుగుతానమ్మా నీ కాళ్లలాగా. పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం. ఒక విద్యార్థి తాగినట్టు నేను ఎప్పుడు తాగుతానమ్మా నీ పాదముల నుంచి వచ్చిన నీళ్లని. అమ్మా ప్రకృత్యా మూకానామపి చ కవిత కరణతయ. ఆ నీళ్లు తాగితే మూగివాడైనటువంటి వాడికి కూడా అమ్మ మాటలు వచ్చేస్తాయి కదమ్మా. ఎవరి కోసం? శంకరాచార్యుల వారికి చేత కాక అలా నిజంగా అమ్మవారి పాదసేవ చెయ్యడం మహానుభావుడికి, మన కోసమని. అందుకే సౌందర్యలహరిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శంకరులు సౌందర్యలహరిలో చేసిన శ్లోకాలలో ఎక్కడా కూడా నేను అని కానీ ఇది శంకరాచార్య కృతం అని కానీ అనలేదు. ఎక్కడ చెప్పినా రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపిరుచే. మామపిరుచే. అమ్మా నన్ను కూడా మీరు చెప్పండి ఆ శ్లోకం ఏమవుతుంది? మిమ్మల్ని కూడా ఎవరు చదువుకుంటే వాళ్ళకే ప్రార్థనా శ్లోకం అని. అలా ఆ శ్లోకాన్ని, అది జగద్గురువుల భిక్ష ఈ జాతికి. శంకరాచార్యుల వారి పాదములు పట్టి నమస్కరించని వాడు భారతదేశంలో కృతజ్ఞుడు. ఎందుకని? జగద్గురువులై ఎంత భిక్ష పెట్టారండి ఈ దేశంలో, ఎంత సాహిత్యం ఇచ్చారండి మహానుభావుడు, ఎంత మార్గం చూపించారండి. అందుకని మాలాకారుడు అంటాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యం. నాకేం కావాలో తెలుసా స్వామి?
నిరంతరము నీ పాదములు పట్టి అర్చించేటటువంటి స్వభావము కలిగినటువంటి వారెవరున్నారో, అలా అర్చన చేసి పొంగిపోయేటటువంటి మనస్సున్న వారెవరున్నారో అటువంటి వాళ్ళతో నాకు స్నేహాన్ని కూర్చవయ్యా. ఎందుకని? వాళ్ళేం చేస్తున్నారో అది నాకు చెయ్య బుద్ధేస్తుంది. అందుకని నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు, సమస్త ప్రాణికోటిలో భగవానుణ్ణి చూడగలిగినటువంటి దయ. తాపసమందార నాకు దయసేయగదే, స్వామి నాకు అది ఇవ్వవా అని అడిగాడు. అందుకని శంకరులు అంటారు సత్సంగత్వే. కాబట్టి అటువంటి సత్పురుషులతోడి సంగము, సత్తుతోడి సంగము, అటువంటి వారి మాటలు వింటే ఏమవుతుంది? నిస్సంగత్వం. సంగము పోతుంది. దేనితో సంగము పోతుంది? ఇప్పటి వరకు దేనితో ఉందో అది పోతుంది. దేనితో పెట్టుకున్నావో దాంతో నిలబడుతుంది. దానితో పెట్టుకున్న సంబంధము ఉత్కృష్టమైన పదానికి తీసుకెడుతుంది. ఇప్పటి వరకు పెట్టుకున్న సంబంధము అధపాతాళానికి తీసుకెడుతుంది. ఇప్పటి వరకు దేంతో పెట్టుకున్నావు? జగత్తుతో పెట్టుకున్నావు. జగత్తుతో ఎలా పెట్టుకున్నావు? ఇంద్రియముల చేత పెట్టుకున్నావు. భగవాన్ రమణులకి రమణులే సాటి. అద్భుతమైన మాట ఒకటి చెప్తుండేవారు. అద్దె కొంపలో ఉన్నవాడిలా ఇంట్లోంచి బయలుదేరి ఉద్యోగానికి వెళ్ళిన వాడు సాయంకాలం ఇంటికి వచ్చినట్టు ఆఫీస్కి ఎందుకు వెళ్తాం? సాయంకాలం ఇంటికి వచ్చేయడానికి. అంతేగాని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి అలా ఉండిపోవడానికి వెళ్ళిపోతాం ఏంటి? అలా ఏం వెళ్ళిపోం. పెళ్లిలో కాశీకి వెళ్తున్నానని చెప్పేది కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వచ్చేయడానికే కదా ఇవాళ. అలా ఎక్కడికి వెళ్ళినా ఊరు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? పని చూసుకుని ఇంటికి వచ్చేయడానికి. ఆఫీస్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎందుకు వెళ్తాడు? ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తాడు? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. అలా ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? జాగృతిలో ఇంద్రియాలన్నీ లేస్తాయి. లేచి ఏం చేస్తాయి? జగత్తుతోడి సంబంధాన్ని పెట్టుకుంటాయి. సుఖాన్నితే 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 అని మనస్సు ఒక్కొక్క ఇంద్రియాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల సుఖాలను అడుగుతుంది. ఇవన్నీ గ్రామ్య సుఖాలు. కంటి చూపు చేత కొన్ని సుఖాల్ని కోరుకుని అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. ఈ ఇంద్రియాన్ని ఆపుతుంది కాసేపు. చెవితో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. వాసనతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. నాలుకతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. ఆ తరువాత స్పర్శేంద్రియంతో కొన్ని సుఖాలను అనుభవిస్తుంది, విసుగెత్తుతుంది. మారుస్తుంది. ఇంద్రియాలతో ఉండేటటువంటి సుఖాల్ని మార్చుకుంటూ ఉంటుంది. మార్చుకుంటూ జగత్తుతోటి సంబంధాన్ని పెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది? అనుభవించిన సుఖాన్నే అనుభవిస్తూ ఉంటుంది. అనుభవించి ఈ సుఖాలని చెప్పబడినటువంటి సుఖములేవి సుఖములు కావు. దుఃఖము యొక్క అభాసలు, దుఃఖము యొక్క నీడలు. అందుచేత చిట్ట చివరి ఎలా వెళ్ళిపోతాడు? దుఃఖముతోనే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం ఇంద్రియములకు నీవు లొంగి ఉండడము చేత. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ఇంద్రియములు వెనక్కి తిరుగుతాయి. ఎలా తిరుగుతాయి? మామూలుగా తిరగమంటే తిరగవవి. కన్ను చూడకూడని దాన్ని చూడడమే అలవాటుగా పెట్టుకుంటుంది. చెవు వినకూడని దాన్ని వినడమే అలవాటు చేసుకుంటుంది. ఎందుకంటే లోపల మనస్సు అలా అలవాటు పడింది. ఇప్పుడేమైంది? ఆ మనస్సు తిరగబడింది. ఎందుకని? కొట్టడం వచ్చినవాడు వచ్చాడు ఇన్నాళ్ళకి. తాబేల్ని పట్టుకుని మీరు దెప్ప మీద ఎంత కొట్టండి, ఆ తాబేలు మరణిస్తుందా? మరణించదు. తెలిసిన్నవాడు వచ్చాడు, వాడు ఏం చేస్తాడు? ఆ తాబేల్ని తిరగేస్తాడు. తిరగేసో దెబ్బ కొడతాడు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. అందుకని ఇప్పటి వరకు మనహ 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 మనస్సు తృప్తి పడిపోతుంది అమ్మయ్య అని చెప్పి మీరు మనస్సు కోరుకున్నవన్నీ పట్టుకొచ్చి ఎన్నింటిని ఇచ్చేయండి. జగత్తుతో పెట్టుకున్న సంబంధంతో మీరు ఎన్ని రకాల సుఖాల్ని తీసుకొచ్చి మనస్సుకు పోసేసేయండి. అగ్నిహోత్రంలో నెయ్యి పోసి చల్లార్చినట్టే. ధూర్జటి తల కొట్టుకుని గుండెలు బాదుకుని ఏడ్చాడు కాళహస్తీశ్వర శతకంలో. రోషీరో యదుకామిని జనుల తారుణ్యో రుసౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఇంద్రియములు వెనక్కి తిరిగి మనస్సులోకి లయమై, ఆ మనస్సులోకి లయమైనటువంటి ఇంద్రియములు ఆ మనస్సు సత్వగుణంతో ప్రచోదనం చేయబడి సత్పురుషుల యొక్క వాక్కులు వినడం చేత ఆ ఇంద్రియముల యొక్క స్థితి జగత్తుతోటి సంగము భగవంతుడితోటికి మారిందనుకోండి. కేవలము మనస్సే బంధమునకు కాని మోక్షమునకు కాని కారణమవుతుంది. ఇప్పుడు ఆ ఇంద్రియములు ఎటు తిరుగుతాయి? భగవంతుడి వైపుకి తిరుగుతాయి. ఇప్పుడు ఏమంటాడు? నీ పద్యావళులకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరం పనిచేయు హస్తయుగమున్
నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీ రజపత్రేక్షణ అంటాడు. ఇదే ప్రహ్లాదుడు అద్భుతంగా చెప్తాడు. కమలాక్షునర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్టులు చూట్టులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. చంద్రశేఖర పరమాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రం గురించి ఒక ఉపన్యాసం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు. ఈ సత్సంగత్తే నిస్సంగత్వం అన్న మాటని అనుసంధానం చేస్తూ ఒక చోట తమిళంలో చేసిన ప్రసంగాన్ని భవన్స్ వాళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఆయన ఎంత గొప్పగా అనుసంధానం చేశారంటే అందులో ఆయన అంటారు, లలితా సహస్రనామ స్తోత్రంలో ఆరాధన చేయబడినటువంటి భగవంతుని యొక్క స్వరూపము స్త్రీ స్వరూపంగా కదా. అంటే భగవంతుడు నిజంగా స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు. అమ్మవారిగా ఉపాసన చేయబడినప్పుడు ఉపాసన లేదా పూజ కేశాది పాదాది పర్యంతం కదా నడవాలి. తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణన చెయ్యాలి. కానీ వ్యాస భగవానుడు అలా చెయ్యలేదు. లలితాదేవి యొక్క ఆవిర్భావాన్ని వర్ణించేటప్పుడు ఏమని వర్ణించారు? మీరందరూ చాలా మంది లలితా సహస్రం చదువుతారు కదా. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, ఉద్యద్భాను సహస్రాభ వరకు చెప్పి మొట్టమొదట దేని దర్శనం చేయించారు? చతుర్బాహు సమన్విత, 4 చేతులలోనూ పట్టుకున్న ఆయుధములను దర్శనం చేయించారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. అదేమిటి? మొట్టమొదట తలని చెప్పాలి, కబరీబంధాన్ని చెప్పాలి. కానీ అది మానేసి ఆయుధములను ఎందుకు దర్శనము వ్యాసుడు చేయించాడు అన్న దాని మీద మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు తనదైన శైలిలో ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఆయన అంటారు, మొట్టమొదట రాగము మారాలి. ఇప్పటి వరకు లోకము పట్ల ఉన్నటువంటి అనురాగము, రాగము బంధహేతువు. అది ఎటువైపుకి మారాలి? భగవంతుడి వైపుకి తిరగాలి. తిరిగి దేన్ని పట్టుకోవాలి? తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులం రుచిలింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబులం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర. సదా మొహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌనట త్యాశాఖా స్వటతి జడితి స్వైరమహిత కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం ధృడా భక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అంటారు శంకరులు. ఆయన పాదముల వైపుకి తిరగాలి. అదొక్కటి తిరిగిందా? తిరిగితే నీకు వెంటనే ఏమిటి కనబడతాయి? రాగస్వరూప పాశాఢ్య. ఇదటి తిరిగితే క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ. A desire against desire, a hatred against hatred, anger against anger అని ట్రాన్స్లేట్ చేశారు ఆయన తమిళ ప్రసంగాన్ని. కోపము మీది కోపము, ద్వేషము మీద ద్వేషము, కోరిక పట్ల విముఖత కలిగిన కోరికగా మారుస్తుందట అమ్మవారు. ఇప్పుడు ఏమైంది? ఛీ, రెండుగా చూసి ద్వేషించాను. రామకృష్ణ పరమహంసకి పరమహంసే సాటి. నాకు ఇవాళ ఎందుకో ఎక్కువ రామకృష్ణ పరమహంస జ్ఞాపకానికి వస్తున్నారు. సభలో ఎక్కడన్నా తిమ్మాజీరావు గారు ఉంటే పొంగిపోతారు. ఎందుకంటే రామకృష్ణ మిషన్ కి మహానుభావుడు అంత సేవ చేస్తున్నారు కదా. రామకృష్ణ పరమహంస అంటుంటారు, నీటి ప్రవాహంలోకి తీసుకొచ్చి ఒక కర్రను అడ్డు పెట్టారనుకోండి, కర్ర నీటిని రెండుగా చూపిస్తుంది. అంటే నీరు రెండయిందా? కర్ర ఎత్తేయండి, నీరెప్పుడు ఒకటి. ఒకటిగా ఉన్న నీటిని రెండుగా చూపించిన అడ్డుపడిన కర్రలా నీలో ఉన్న అజ్ఞానమే ఒకటైన భగవానుండి రెండుగా చూపిస్తోంది. లోకమని నువ్వని ఆ అహంకారం అనే కర్ర పైకెత్తి అంతా ఉన్నది ఒకటే పదార్థము, సత్పదార్థం ఒక్కటే ఉంది. మళ్ళీ తత్వమశీలోకి వచ్చేస్తావు. ఆ అహంకారం తీయడం నేర్చుకో. ఇలా అన్నావా కప్ప పడిపోతుంది తాళం, ఇలా అన్నావా తాళం తెరుచుకుంటుంది. ఇది రావాలి, ఇది వచ్చిందా తలుపు తెరుచుకుంటుంది.
ఇది రాలేదా, ఎంత ఇటు తిప్పు, తలుపు వేసుకునే ఉంటుంది. ఆ తిప్పడంలో ఉంది. ఆ తిప్పనంత కాలం గడి అడ్డుపడుతుంది. భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరి అంటుంది ఉపనిషత్తు. సరే, అందుచేత చంద్రశేఖరులు అంటారు, ఒకసారి కోపము మీద కోపము. ఏమిటి కోపం? ఎక్కడి నుంచి వస్తోంది? నన్ను ఎందుకు పశువుగా మారుస్తోంది? ఎవరి కోపం అని కోపం మీద కోపగించుకున్నాడా, ఉత్తమమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు. ద్వేషము పట్ల ద్వేషము రెండుగా నాకు ఎందుకు కనపడుతోంది? లోకం ఉన్నది ఒకటే పదార్థం, అంతటా నీది, నేను తప్ప వేరొకటి లేదు, నిండి నిబిడీకృతం అయిపోయాను. రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా భగవాన్ మీకు ప్రదక్షిణం చేస్తామంటే రమణులు అనేవారు, ఇప్పుడు మీరు నాకు ప్రదక్షిణం చేస్తారా, అది ఎలా కుదురుతుంది అనేవారు. అంటే వినేవాడికి ఏంటి అలా అంటారేమిటి అనిపించేది. రెండు ఉంటే కదా ఆ ప్రదక్షిణానికి. చంద్రశేఖర పరమాచార్యులు వారు తిరువణ్ణామలలో అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం ముందు నుంచి ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓసారి అక్కడ ఇలా లోపలికి చూశారు ఆయన. ఎందుకని? ఆయనకి ఆశ్రమ నియమాలు ఉంటాయి. పీఠాధిపతి కనుక లోపలికి వెళ్ళకూడదు ఆహ్వానం లేకపోతే. రమణులకు రెండు లేవు కాబట్టి లోపలే కూర్చున్నారు. గిరి ప్రదక్షిణం చేసి చంద్రశేఖర్లు వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ భక్తులందరూ నాబోటి అమాయకులు వెర్రివాళ్ళు ఏదో ఒకటి అడగవలసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పరిగెత్తుకుంటూ రమణుల దగ్గరికి వెళ్ళారు. భగవాన్ చంద్రశేఖరుల్ని చూడడానికి మీరు బయటికి రాలేదేం, చంద్రశేఖరులు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళారన్నారు. చంద్రశేఖరులు ఒకటి రమణులు ఒకటి అని రెండున్నాయా అన్నారు రమణులు. అది జ్ఞాని యొక్క స్థితి. వాళ్ళకి ఎప్పుడు ఒకటి కనబడుతుంది. మన అదృష్టం ఎప్పుడు రెండు, అంతకన్నా ఎక్కువ మనకు కనబడుతుంది. అందుచేత పరమాచార్యులు వారు అంటారు, ఎప్పుడైతే ఒకసారి కోపము పట్ల కోపము, ద్వేషము మీద ద్వేషము కలిగాయో అప్పుడు ఏమవుతుంది? గోడింగ్ అంటారు. అంకుశం పట్టుకుని నిరంతరం చూసుకుంటుంటాడు. ఇది అమ్మవారి చేతిలో అంకుశం. ఎప్పుడు తన భక్తుడి యొక్క ప్రవర్తన కోపము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యముకు లొంగకుండా అంకుశంతో చూస్తుంటుంది ఆవిడ. చూస్తుంటే ఏమవుతుంది? భవానిత్వం. వాడు మళ్ళీ అమ్మవారి కిందే మారిపోతాడు. అలా అందుకని ఏం చెయ్యాలి? దీనికోసమని నీ ఇంద్రియములను అమ్మవారి దగ్గర పెట్టేయాలన్నారు పరమాచార్యుల వారు. అదే పంచతన్మాత్ర శాయక. సరే, ఇప్పుడు నేను అది లోతుగా వ్యాఖ్యానంలోకి వెళితే భజగోవిందం ఆపి మళ్ళీ నేను అందులోకి వెళ్ళిపోతే ఆఖరి రోజు ప్రసంగం కూడా మళ్ళీ దీన్ని నేను ఎక్కడ సశేషం చేస్తాను. అందుకని సరే అలా మార్చినట్లు. అందుకని ఏమైంది? సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు ఏమైంది? జగత్తుతోడి సంగము పోయింది. పోయి దేనితో సంఘం ఉంది? లోపల ఎప్పుడూ ఉండే పదార్థము తోడి సంఘం ఏర్పడింది. ఎప్పుడైతే దానితో సంఘం వచ్చిందో నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇప్పటి వరకు ఏదుంది? అజ్ఞానం ఉంది. ఇది వ్యాఖ్యానంలో కూడా ఒక అందమైన మాట అన్నారు. నిస్సంగత్వ స్థితి ఏర్పడేటటువంటి ముందు అపారమైన భక్తి భావన చేత భగవత్ ప్రసాదముగా జగత్తులో వేదము అంగీకరించిన పదార్థములను భగవత్ ప్రసాదముగా తాను స్వీకరించగలిగినటువంటి క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనా స్థితిని దాటి జగత్తు పట్ల వైముఖ్యం ఏర్పడి. ఎందుకని? విషం ఉంది, మనం పుచ్చుకున్నాం అనుకోండి చచ్చిపోతాం. విషం వైద్యుడు తీసుకున్నాడు అనుకోండి, తీసుకుని దాన్ని శుద్ధి చేసి మనకి ఇచ్చాడు అనుకోండి, తగిన అనుపానంలో మందు అయిపోతుంది, రోగాన్ని తగ్గించేస్తుంది. పూతన ఏం చేసింది? కృష్ణ పరమాత్మకి విషం ఇచ్చింది చంపుదామని. తాగిన వాడెవరికి ఇచ్చింది? తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో ఎవరికిచ్చింది? పరమేశ్వరుడికి ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? విషధర రిపు గమనునికి విషగలసకు నినికి విమల విషసయనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు పోతన గారు. ఒక పెద్ద లెక్క తాగేశాడు ఆయన. ఆయన తాగడం కూడా ఎంత హేళ! మేల్కొన్న తెరగొన్న మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాకసం బున జాచి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగుచన్ను కవకేళ కబళించి పీడించి గుక్క గుక్కకు గుటకు గుటకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రాద నదియులు గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. అది పడిపోయి చచ్చిపోయినటువంటి శరీరాన్ని నందాదులందరూ వచ్చి రంపాలతో కోసి గొడ్డళ్లతో నరికి తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేసి ముక్కులకి గుడ్డలు అడ్డు పెట్టుకుని పరిగెత్తారు, ఎంత దుర్వాసన వస్తుందో అని. తీరా పూతన కాలిపోతుంటే రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్వశములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.